చెప్పు ఆపేద్దురా ఆపేద్దురా. ఆ కుమారుడికి ఉగ్గు పాలన ఉగ్గు అనే వాక్యం పాలన జ్ఞానం నేర్పించింది. ఆ బిడ్డ మరి పెరుగుదల కూడా దేవుడిలోనే పెంచింది. పాలించినప్పుడు వాక్యం చెప్తుంది, బిడ్డకి ఉగ్గు పెట్టినప్పుడు దేవుని మాటలు చెప్తుంది. అలాగే మరి ఏమని మొట్టమొదటి కుమారుని అడిగినప్పుడు అన్న నాకు ఆ కుమారుని ఇస్తే 3 సంవత్సరాల వయసులో పాలు మార్పించిన తర్వాత తీసుకొచ్చి మీకు సమర్పిస్తానని ఆయన దేవుని సన్నిధిలో ఉంటుంది. అలాగే 3 సంవత్సరాలు అయిన తర్వాత మరి కోడిలు చూపుడు తీసుకొని ఆ కుమారుని సమయం తీసుకొచ్చి మరి అక్కడ వేరే తిరుమల మందిరంలో ఏడాది యాదవులు ఉన్నాడో అక్కడ ఆ సమయం తీసుకొచ్చారు తెలుపుతోటి. ఆ సమయం ఏం చేసేది తెలుసా? పాలకులు వాక్యం నేర్పింది, పాలకులు దేవుని మాటలు నేర్పింది. వాళ్ళు ఎప్పుడైతే అక్కడ దించిందో ఆ తిరుమల మందిరంలో వాడు అక్కడనే ఉరవేను. అలాగే మన బిడ్డలో మరి ఎంతో జ్ఞానంగా బిడ్డగా ఉన్నాడు. చక్కని పాటలు పాడడం, వాక్యాలు కూడా చక్కగా చెప్పాడు. విద్యుత్ కాదు మా పరిస్థితి చెప్తున్నాను. నేను చిన్నప్పుడు మరి ఇటువంటి మాకు ఏం తెలియదు. నేను పెద్దవాళ్ళు పని ఉన్నాను కానీ పండుగ ప్రాంతం వచ్చేది కాదు, కొట్టేసి పెడతామని 10 ఆజ్ఞలు వచ్చేది కాదు. అప్పుడు జ్ఞాపకం కూడా తక్కువ. మరి ఇంత విశ్వాసం అప్పుడులో లేదు. ఇప్పుడు దేవుడు అందరిలో మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి అవసరం ఇచ్చాడు. సుబుద్ధిగా పెట్టగా జ్ఞానవంతులుగా దేవుడు ఏర్పడతాడు. సమయంలో మరి దేవుడి సన్నిధి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? సమయంతో మాట్లాడాడు. సమయం అలాగే మన బిడ్డలో కూడా దేవుడు చక్కగా మాట్లాడతాడు. ఆ సమయంలో పెద్దవాడు అయినప్పుడు రాజును శాసించే ప్రార్థన మారేది. ఎందుకంటే చిన్న వయసు నుంచి దేవుడిలో ఎదిగేదాకా, దేవుడి పాటలు పాడేదాకా, దేవుడి వారి చదివేదాకా బిడ్డని అభివృద్ధి చేసేలాగా దేవుడు చేశాడు. ఇంత ఆనందం మరి యువకులు నేను చిన్నప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు చక్కగా చిన్నపిల్లలు ఎంతో ఆనందంగా వారి తల్లిదండ్రులే ఉండడం ఎంత ఆనందపడ్డదో చదువు గ్రహించాలి. చక్కగా నేర్పించేది, తల్లిదండ్రులు నేర్పించింది. మరి ఇలా ఇంకా అభివృద్ధి చేస్తారని ఈ పిల్లలందరూ కూడా మంచి కొనుగోలు గ్రామస్తులు అనేక మంది విదేశాల్లో ఉన్నారు. అనేక మంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు గొడవలు అంటే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఎందుకంటే గొడవలు పుట్టి పెరిగేదాక విదేశాల్లో అనేక దేశాల్లో మరి వారి ఆశ్రయంగా ఉండి గొడవలు అంటే చాలా ఆసక్తి. వారి ప్రార్థన, పెద్దవారి ప్రార్థన ఇప్పుడు చిన్నపిల్లలకి ఆశీర్వాదకరంగా ఉన్నది. మా ఇంటి పెద్దలు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేది. మాకు ప్రార్థన నేర్పించారు కెప్పక్కని కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కెప్పక్క అక్కడ ప్రార్థన నేర్పించే ప్రార్థన నేర్పింది. అప్పుడు అలాగే ఎప్పుడు కూడా చాలా అభివృద్ధి పొందాలని ఈ బిడ్డలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి జ్ఞానం కలిగి, మంచి అవసరాలు కలిగి దేవుడు బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించుతారు.